మనోడు ఏదో ఒక వీడియో చేయాలి, ఆ వీడియోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. తడతడ గబగబా వెళ్ళిపోయి క్వార్టర్ మందు చిప్స్ ప్యాకెట్ తెచ్చుకొని తినేస్తే భిన్నా వాడి పని అయిపోయింది. ఈ ఆవేశంలో మనోడు గతాన్ని మర్చిపోయి మనోడు వైసీపీ మీదనే వీడియో చేశాడు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా మన కారుమూరి వెంకటరెడ్డిని చెక్కేస్తున్నారు. అసలు ఏందయ్యానంటే మనోడికి విషయ పరిజ్ఞానం ఎంత ఉందో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉందో, కనీసం మనోడికి అవగాహన ఉందో లేదో కూడా తెలియనటువంటి వెర్రి పుష్పాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చేసింది వైసీపీ పార్టీ. బిన్నే నేను చెప్తున్నా, అసలు ఈ వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే వాడికి సబ్జెక్టు లేదు, విషయ పరిజ్ఞానం లేదు అనేది వాస్తవ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరల గురించి మనోడు వీడియో చేశాడు. గత ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి అనేది వారికి అవగాహన ఉందో లేదో, భారతదేశంలోనే హయ్యెస్ట్ పెట్రోల్ ధరలను వసూలు చేసిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వ హయాంలో. కానీ మనోడు గురిగింజ సామెత లెక్కన దాని కింద నలుపు మర్చిపోయాడు. ఇప్పుడు అసలు మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. మనోడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్ని ఏ రాష్ట్రంతో పోల్చాడో, ఏ రాష్ట్రంతో ప్రాంతంతో పోల్చాడో, ఆ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉందో, వాళ్ళకి ఎందుకు అంత తక్కువ రేట్లకు వస్తాయో తెలియని విషయ పరిజ్ఞానం లేనటువంటి ఒక వెధవ వీడికి సబ్జెక్ట్ లేదు అనేది క్లియర్గా అర్థమైంది. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా కారుమూరి వెంకటరెడ్డి మామూలు కాదు అయితే సోషల్ మీడియాలో గట్టిగా మింగుతున్నారు. సరే ఒకసారి మనోడే మాట్లాడుతున్నాం, ఒకసారి చూద్దాం. చూడండి. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిగ్గుతో తలదించుకునేటటువంటి వార్త. ఈ కూటమి ప్రభుత్వంలో అత్యధికంగా పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఉన్నాయని చెప్పి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సురేష్ గోపి గారు వెల్లడించినటువంటి వివరాలు. పెట్రోల్ ధరలు ఏపీలో అత్యధికం. రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర ₹109.74. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పుకుని ఏదైతే రోజు డబ్బా కొట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో పెట్రోల్ రేట్ ప్రపంచంలోనే అత్యధిక రేటు ఉందని చెప్పి రాసినటువంటి పరిస్థితి. రాష్ట్ర రాజధాని అమరావతిలో 1 లీటర్ పెట్రోల్ ధర ₹109.74 కాక అదే అండమాన్ నికోబార్ దీవుల్లో లీటర్ పెట్రోల్ ధర ₹82.46. అక్కడ ₹82 పెట్రోల్ అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో, ఆంధ్రప్రదేశ్ లో ₹109 అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి లీటర్ పెట్రోల్ పై ₹29 వ్యాట్ విధిస్తుందంట. ₹29 వ్యాట్ 1 లీటర్ పెట్రోల్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం విధిస్తుంది. అదే అండమాన్ నికోబార్ దీవుల్లో 82 పైసలు అంట వ్యాట్ పెట్రోల్ పై. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనోడు, ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పెట్రోల్ రేట్లు ఉన్నాయి, ₹109 ఉంది. మిగతా ఏ రాష్ట్రాలలో కూడా ఇంత పెట్రోల్ రేట్ లేదు. మా జగనన్న హయాంలో పెట్రోల్ అసలు ఫ్రీగా ఇచ్చాము, అసలు మేము ఎటువంటి ట్యాక్స్లు వేయలేదు, ఎటువంటి వ్యాట్స్ వేయలేదు, ఏమేలా. అడిగిన వాళ్ళందరూ బైక్ తీసుకొచ్చి అక్కడ పెడితే పెట్రోల్ కొట్టేసావు, బిల్లు స్కాన్ చేస్తే జగనన్న పే చేశాడు గత 5 ఏళ్లలో. అంతే కదా కారుమూరి వెంకటరెడ్డి, అరే కారు కోతల వెంకటరెడ్డి, అంతే కదా జరిగింది గత 5 ఏళ్లలో. అదే అండమాన్ నికోబార్ కావచ్చు, లేకపోతే పాండిచ్చేరి కావచ్చు, లేకపోతే ఢిల్లీ కావచ్చు, ఇంకా ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలరా సన్నాసోడా. కేంద్రపాలిత ప్రాంతాలలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందరా పనికి మానోడా, ఫస్ట్ తెలుసుకొని సావరా. వాటి మీద పరిపాలన అధికారాలు మాత్రమే వాళ్ళకు ఉంటాయి. దాని మీద వచ్చేటువంటి ట్యాక్సులు కానీ వీటన్నిటి కూడా కేంద్రపాలిత ప్రాంతం కనుసైకిలు నడుస్తాయిరా. చదువు లేని సన్నాసోడా, పనికి మానోడా, తెలుసుకోరా. అరే ఏ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రంతో పోలుస్తావు కూడా తెలియదు. నువ్వు చెప్పదలుచుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ₹109 ఉంది, తెలంగాణలో ₹108.74 ఉంది, అదే హైదరాబాదులో ₹109 ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సరిపోయింది. కర్ణాటకలో ₹104.75 అంటే ₹105 ఉంది కర్ణాటకలో. ఇట్లాగా కొంచెం డిఫరెంట్ ఉన్నమాట వాస్తవ విషయమే. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేటు కొంచెం ఎక్కువగా ఉన్నమాట వాస్తవ విషయమే. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో ₹106 దొరికితే ఆంధ్రప్రదేశ్లో ₹112 దొరికింది పెట్రోల్. మనోడు మర్చిపోయాడు. మనోడు ఏదో పాపం ఫ్రీగా పెట్రోల్ కొట్టించాడని చెప్పేసి మనోడు పెద్ద ఫీల్ అవుతున్నాడు. మీ అన్న హయాంలో మిగతా రాష్ట్రాలన్నిటికంటే కూడా హైయెస్ట్ పెట్రోల్ రేట్లు ఇచ్చాం మనం. ఎందుకో తెలుసా,
ఆంధ్రప్రదేశ్ అప్పట్లో మిగతా రాష్ట్రాలతోటి అంటే 104 రూపాయలు ఉన్నప్పుడు 2018లో 16లో అప్పుడు ఏం చేసింది అంటే అమరావతి ట్యాక్స్ రాజధాని ట్యాక్స్ సెస్ అని ₹1 వసూలు చేసింది. ₹1.20 అంత వసూలు చేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ₹105.20 ఉంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు లేకపోతే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ₹104 ₹10 అట్లా ఉండేది. ₹1.10 ₹1.20 వేరియేషన్ ఉంది. సో ఈ రూపాయి కోసం పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కాబట్టి అందరూ కట్టారు. ₹1.50 నుంచి ₹2 వరకు ఉంది తేడా. నేనేం తప్పు పట్టట్లేదు, వాస్తవ విషయం. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మామూలుగా చంద్రబాబు నాయుడు ఏంది ఒక రాజధాని కడుతున్నాడు కాబట్టి ₹2 ఎక్స్ట్రా తీసుకున్నాడు. కానీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులు కట్టాలి కదా, అందుకని 3 రోజులు ₹6 ఎక్స్ట్రా ట్యాక్స్ వేసాడనమాట. అందువల్ల ₹104 ₹105 ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్రోలు ₹111 వెళ్ళిపోయింది. ఆ ₹111 నుండి ప్రభుత్వం దిగే వరకు ఉన్నటువంటి ఆ పెట్రోల్ ధరని ₹109 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ₹109.70 తీసుకురాగలిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దాన్ని తగ్గించడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. కర్ణాటకలో కూడా ₹104.70, చెన్నైలో కూడా ₹101.60. సో డిఫరెంట్ ఆ రాష్ట్రాల యొక్క ట్యాక్సులను బట్టి దాన్ని బట్టి వెసులుబాటుతనం ఉంది, లేదని నేను చెప్పట్లేదు. దీనివల్ల ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెట్రోల్ బంకులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవ విషయమే. ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దాన్ని చిన్నగా కరెక్ట్ చేశారంటే దాన్ని సరిచేసే మార్గంలోకి వెళ్తుంది. ఎందుకంటే ₹111 ₹112 అన్న దాన్ని ₹109.70 తీసుకొచ్చింది. ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంటే వెసులుబాటు లభించే కొంది డిడక్ట్ చేస్తాడు. పోనీ మీ అన్న ప్రభుత్వంలో ఏమన్నా దక్షిణాది రాష్ట్రాల్లో కంటే చీప్గా ఏమన్నా ఇచ్చాడా? మీ అన్న ఇచ్చాడారా? మరి గత ప్రభుత్వంలో కర్ణాటక దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అంటే సరిహద్దుల మధ్యలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకులు అన్నీ మూతపడిపోయినాయి. ఎందుకంటే అరే ఇక్కడ కొట్టించుకునే బదులు అక్కడికి వెళ్ళి ఒక 5 లీటర్లు కొట్టించుకుంటే ఆ 7, 8, 5, ₹40 మిగులుతుంది కదా మనకని చెప్పి చిన్న బండ్లోళ్ళు, లేకపోతే ఇంకా గట్టిగా చెప్పాలంటే ట్యాంకర్లోళ్ళు, లారీలు వాళ్ళంతా కూడా కర్ణాటక డీజిల్ కొట్టించుకోవడం, కర్ణాటక పెట్రోల్ కొట్టించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల్లో వ్యాపారం తగ్గిన మాట వాస్తవ విషయమే. ఫలితంగా వాళ్ళకి సర్వే అవ్వలేక కొన్ని పెట్రోల్ బంకులు మూసేసిన మాట వాస్తవ విషయమే. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దరిద్రమైనటువంటి పాలనకి నిదర్శన ఈరోజు ఈ పెట్రోల్ రేట్లు అలాగే ఉన్నాయి. గతంలో మనకి తెలంగాణకి లేకపోతే మనకి కర్ణాటకకి ₹2.50 నుంచి ₹1.50 మధ్య తేడా ఉంటే మన అన్న పులన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే కూడా హైయెస్ట్ స్థాయిలోకి అభివృద్ధి చేస్తా ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తానని భారతదేశంలోనే అత్యధిక రేట్లకు ఉన్నటువంటి విద్యుత్తును కొనుగోలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2019-24 వరకు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో అతి తక్కువ విద్యుత్తు లభిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తులు చేసింది. మొన్న యూనిట్కి 50 పైసలు అంతా తగ్గించేసుకుంటూ వచ్చింది. ఇంకా తగ్గించాలనే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీ ప్రభుత్వం ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు మరి అదే కేంద్రపాలిత ప్రాంతంలో వాటర్ ముందు ₹80. మరి మీరెందుకు ₹330 అమ్మారు ఆంధ్రప్రదేశ్లో? మీ అన్న అమ్మితేనేమో సంసారము, బయట వాళ్ళు అమ్మితేనే వ్యభిచారమా? అలా పనికి మానవుడా? అసలు నీకు సబ్జెక్ట్ లేదురా? ఏ టాపిక్ మీద మాట్లాడి నువ్వు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అయి ఉండి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడుతుంది, ఇట్లాంటి పనికి మాలిన సబ్జెక్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఏంది? నువ్వు మాట్లాడేది మాలాంటి చిన్న కార్యకర్తలు మాట్లాడుతున్న సబ్జెక్ట్ని నువ్వు మాట్లాడుతున్నావు. కనీసం నీకు కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి టాపిక్ ఆలోచనకి ఎక్కదా? నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది తెలంగాణని, లేకపోతే పక్కనే ఉన్న మన కర్ణాటకని, తమిళనాడుని, లేకపోతే ఒరిస్సా లాంటి రాష్ట్రాలని కంపేర్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ రేటు ₹5 ₹6 తేడా ఉంది, లేదని నేను చెప్పట్లే. ఇది గత ప్రభుత్వంలో పోనీ మీరేమన్నా తగ్గించిస్తే మేము తగ్గించి ఇచ్చాము, గత ప్రభుత్వంలో మేము తగ్గించి ఇచ్చాము, మీరు ఎందుకు ఇంత రేట్లు తీసుకుంటున్నారని చెప్పాలి. కానీ చదువు లేని సందేహాలైనటువంటి ముద్దునాయాలు మీరు కేంద్రపాలిత రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసి మాట్లాడతారంటారా? అసలు ఎవరితో కంపేర్ చేయాలి? పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకొని తేడా చెప్పాలి. కేంద్రపాలిత రాష్ట్రాన్ని కంపేర్ చేస్తాం, గుజరాత్లోకి రాజస్థాన్లోకి దాదాపుగా ₹6 తేడా ఉన్నమాట వాస్తవ విషయమే. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీరు నెట్లోకి వెళ్ళి కొట్టినా చెక్ చేసుకోండి. ఆ రాష్ట్ర అవసరాల దృష్ట్యా, ఆ రాష్ట్ర అవసరాలకు కావాల్సిన ఇన్కమ్ దృష్ట్యా వ్యాట్ అనేది వేరియేషన్ ఉన్నమాట వాస్తవ విషయమే. కానీ గత ప్రభుత్వాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ₹111 ₹112 ఉంది. కర్ణాటకకి మనకు పోల్చుకుంటే ₹9 తేడా ఉంది. గతం మర్చిపోమాకరా అబ్బాయి. గతంలో మీరు తెలుసుకోవాలి, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చెప్తున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ప్రజలు ఆలోచన తగ్గట్టుగా మనం చేయాలి. అంతేగాని నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తే మా అన్న వాటర్ మందిస్తాడు, చిప్స్ ప్యాకెట్లు వస్తాయి, తినేసి మాట్లాడటం కోసం ఏదో వీడియో చేయాలని ఆంధ్రప్రభలో వేసినటువంటి వీడియో అక్కడ వాళ్ళు కూడా ఆంధ్రప్రభలో మెన్షన్ చేశారు. ఏమని? కేంద్ర పాలితంతో పోల్చుకోవాల్సిన పని లేదు, కానీ లీస్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవే అని చెప్పారు. నువ్వు పోయి దాన్ని అంతా దాచిపెట్టేసి కేంద్ర పాలిత రాష్ట్రాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యాట్ 28 రూపాయలు వేస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే మీ అన్న టైంలో 30 రూపాయలు వ్యాట్ కూడా వేశారు రా నాయన. మీకు ఇన్కమ్ ఆ రోజు ఏం లేదు. సారాయి మీద లేకపోతే పెట్రోల్ మీద రిజిస్ట్రేషన్ ల్యాండ్ల మీద ఆంధ్రప్రదేశ్ మనుగడ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీ హయాంలో 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో రాజధాని 3 పోగొట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరాన్ని పడుకోబెట్టారు. పరిశ్రమల జాడ లేదు, పెట్టుబడులు ఊసు లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు అంటే గంజాయి, సిగరెట్ల వ్యాపారాన్ని, చేపల మార్కెట్లు, ఫిష్ మార్ట్లు, మందు షాపులు, ఇవి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి. వీటికి తోడు చారానా కోడికి ముప్పాల మసాలా అన్నట్టు సచివాలయాలు, గ్రామ వాలంటీర్లని, మీ పిండాకుడని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇవాళ కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. బుద్ధి ఉండాలి. మీ టైంలో 3000 పింఛన్ ఇవ్వడానికి అల్లాడిపోయారు. ఇలా ఎంత వస్తుంది? 4000 పింఛన్. అంటే బుర్రుండి లాజికల్గా మాట్లాడి ఏది పడితే అది తిక్కలతనంగా మాట్లాడితే అట్ట. నువ్వు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధివి, ఏదైనా చిల్లి న్యూస్ వేయటం పిచ్చోడివా మంచోడివా? అరే బాబు, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయరా ముందు. బుర్ర తక్కువ వెధవా.